విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ మాసానికి సంబంధించి పైడితల్లి అమ్మవారి నెల రోజుల ఉత్సవం ప్రారంభం, వేడుకగా గురజాడ అప్పారావు జయంతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన, గ్రామ సందర్శన, ఇది మంచి ప్రభుత్వం వంటి వాటితో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి సర్వం సిద్ధమవుతుంది. నెల రోజుల ఉత్సవంలో భాగంగా విజయనగరంలోని అమ్మవారి చదురుగుడి వనంగుడుల వద్ద పందిరిరాట కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జాతరలో కీలక ఘట్టాలైన తొలేళ్ల సంబరం, సిరిమానోత్సవం అక్టోబర్ 14-15 తేదీల్లో జరగనున్నాయి. రామాయణ గ్రంథం ఆది మహాకావ్యమే కాదు, అది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. రామాయణం స్ఫూర్తిని భావితరాలకు అందించడం మన కర్తవ్యమని తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రామనారాయణం దేవాలయంలో వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని సందర్శించి గోశాలను, లేజర్ షోను తిలకించారు. రామాయణంలోని మానవీయ విలువలను భావితరాలకు అందించడానికి ఇక్కడ పరిశోధనా కేంద్రం ద్వారా కృషి చేయాలని నిర్వాహకులను కోరారు. తన పర్యటనలో భాగంగా కోరుకొండ సైనిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో వెంకయ్యనాయుడు ముచ్చటించారు. మాతృభూమిని, మాతృభాషను గౌరవించాలని, కష్టమైన ఇష్టపడి పనిచేయడం అలవర్చుకోవాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి గురువారం అన్ని మండలాలు, పట్టణాల్లో గ్రామ వార్డు సందర్శన కార్యక్రమాన్ని అధికారులు కొనసాగిస్తున్నారు. నోడల్ అధికారి నేతృత్వంలో మండల స్థాయి అధికారులంతా బృందంగా ఆయా మండలాల్లో ఒక గ్రామానికి వెళ్లి వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీస్తున్నారు. స్థానికంగా గుర్తించిన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు. గత వారం జిల్లాలోని 27 మండలాలు, విజయనగరం నగరపాలక సంస్థ, 3 మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం సాగగా పారిశుధ్య పరిస్థితులు, ఇళ్ల నిర్మాణ ప్రగతి, అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, విద్యార్థుల విద్యా ప్రమాణాలను అధికారులు పరిశీలించారు. మహాకవి గురజాడ వెంకట అప్పారావు జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చి ఆయన గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేయాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ప్రతి పాఠశాలలో గురజాడ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. నవయుగ వైతాళికులు గురజాడ 162వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కేంద్రంలోని గురజాడ ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి మంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ వినియోగించిన వస్తువులతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన జయంతి సభలో మంత్రి మాట్లాడారు. గొప్ప సామాజిక స్పృహతో రచనలు చేసిన గురజాడ పేరుతో స్ఫూర్తి అవార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గురజాడ కుటుంబ సభ్యులు వెంకటేశ్వర ప్రసాద్, ఇందిర, లలిత, శ్రీకర్, ప్రముఖ కవులు, కళాకారులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. నిరుపేద కుటుంబాలకు గృహ నిర్మాణాల కోసం ఆర్థిక సహాయం అందించే నిమిత్తం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2వ దశ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం కింద ఇల్లు మంజూరు కోసం మార్గదర్శకాలను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో పీఎంఏవై పథకం కింద నిర్మాణం పూర్తయిన ఇళ్ల లబ్ధిదారులకు తాళం చెవులను అందజేశారు. జిల్లాలో పీఎంఏవై కింద 1661 ఇళ్లను గత 6 నెలల్లో పూర్తి చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ పీడీ వి శ్రీనివాసరావు తెలిపారు. రవాణా సౌకర్యాలు ఉండే ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. విశాఖ నుంచి దుర్గ్ వరకు మంజూరైన రైలును విజయనగరం రైల్వే స్టేషన్లో వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలును ప్రారంభించినందుకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సెప్టెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. గజపతినగరం మండలం కెంగో గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామ సభ నిర్వహించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. వెనువెంటనే వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం KN రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.